నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎన్ న్యూస్. అందరికీ నమస్తే. నా పేరు బాబు రాజు. నేను హన్మకొండ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నా. మాది పత్తిపాక గ్రామం, శాంపేట మండలం, హన్మకొండ జిల్లా అన్న. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. నిన్న నైట్ 21 ఇవాళ నైట్ 21 తారీఖు నైటు 1:40 సుమారు ఒక 5-6 గుండాలు మా ఇంటి మీద దౌర్జన్యం చేసిరన్న. దౌర్జన్యం చేసి వాళ్ళు నన్ను పదే డోర్లు నేను మీ క్లాస్మేట్స్ మీతో చదువుకున్నాము, అరే నన్ను గుర్తుపట్టినవారని చెప్పేసి మాట్లాడుకుంటా, నేను డోర్ చేయను, మీరు పొద్దున్న రాకపోతే అన్నందుకు లంజోక నేను చంపడానికి వచ్చినవరా, మేము సీతక్క దగ్గర పనిచేసి అనుచరులమరా, నీ మీద సుఫారు తీసుకున్నా, మేము వాడు మాకు డబ్బులు ఇచ్చినరా అని చెప్పేసి అనుకుంటా, నువ్వు వాళ్ళ తెరువుకి ఎందుకు పోతున్నావురా అని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేసి ఇటుక పిల్లలు అందుకొని ఈ డోర్లో కొట్టుకుంటా, చిన్న చాకు ఉన్నదన్న వాళ్ళ దగ్గర, చాకు చూపెట్టి నువ్వు బయటికి రా, నేను జావదెంగిపోతాము, మాకు సుఫారు ఇచ్చారు అని చెప్పేసి పదే అనుకుంటా. మాది గట్టమ్మ కాడికి వస్తే నిన్ను బతకనీయకుండా అటో ముక్క కోసి పెడతారని చెప్పేసి అభినయ్ అనే వ్యక్తి నా మీద దౌర్జన్యం పాటుపడ్డాను. నాకు 9:10 గంటలకు నాకు దయచేసి న్యాయం చేయాలి. నేను వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు మా వాడ మీద ఒక 5-6 ఉంటారన్న అనుచరులు. నాకు గత 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళతో థ్రెడ్ ఉన్నది. పిటిషన్లు కూడా చాలాసార్లు స్టేషన్లు ఇచ్చినాం, కానీ మాకు ఎప్పుడూ న్యాయం జరగడం లేదు. నేను ఒక్కనే మా నాన్న చనిపోయి 14 సంవత్సరాలు. నైట్ నేను బయటకు వస్తున్న భార్యను, మా అమ్మను, నా కొడుకును చంపుతున్నా. తిరుగు పొరుగు వాళ్ళు లేచేసరికి వాళ్ళు పరారు. అభినయ్ అని నేను సీతక్క అనుచరునని చెప్పుకుంటున్నాడు అతను. నా పేరు రజిత. మీకు అందరికీ దండం పెడతా. మాకు పాత గొడవలు మా అత్త కాడ నుంచి మాకు పాత గొడవలు అయినాయి. పాత గొడవలు 5-6 నెలల కింద అయినాయి. ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటికి లొల్లు లేవు. సీతక్క పియ్యలవని అనసరను అబ్బియాట వాళ్ళు వచ్చిళ్ళు నా తీరు 1:30 ఆయన శారట, ఆయన అభినయ శారి. వాళ్ళు రాత్రి 1:30కి వచ్చిళ్ళు. వచ్చి రాజు అని పిలిస్తే నేను లేచి, అయ్యా వాళ్ళు పిలుతాలంటే నీ ఫ్రెండ్ ఉన్నారా, నువ్వు నీ కొడుకు దోస్తులవు అని వాళ్ళు అంటాను. అంటే వాళ్ళ కొడుకు నీ దోస్తులాడ కొడుకలేమని నేను లేపంగానే నా కొడుకు లేచి వచ్చి వాళ్ళకు 4 ఇక్కడ నిలబడ్డారు. ఎవరయ్యా మీరని అంటే, అరే నీ దోస్తులం కాదా రాజు గారి దోస్తులం కదా మేము అని అంటాను. అంటే నా దోస్తులు ఎవరు రావు, పొద్దుకి మాట్లాడదామని అంటున్నాం. కానీ అరే లంజోడక వాళ్ళ తెరువుకి ఎందుకు పోతాను, వాళ్ళ జోడికి ఎందుకు పోతాను లంజోడక. నా భర్త చచ్చిపోయి ఇప్పుడు 14 సంవత్సరాలు. నా భర్త లేడు. నా పిల్లలు చిన్నోళ్ళు. అప్పుడు నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. నేను అప్పటి నుండి నా పిల్లలు చదువుకుంటే నేను బతుకుతాను. వాళ్ళతో ఎందుకమ్మా నీకు గొడవ, నీ కొడుకు ఒక్కడంటే నువ్వు పాల తెరువుకి ఎందుకు పోతాను, పాల కాడికి పోనీయకు, ఇప్పుడు నీకు వార్నింగ్ ఇస్తాను, నేను చంపుతా అని వాళ్ళు చాకు పట్టుకొని కనబడ్డది. ఈ కిటికీల సలాకులకి వెళ్ళి చేయిలు పెట్టుకుంటా వాళ్ళు రారా అని పిలుతాను. ఇట్లా రారా అని పిలుతాను. రౌతులు అందుకొని పట్ట చంపుతా అంటే లోపల బెడం లేదు. నా కొడుకు ఒక చేయి, నేను ఒక చేయి పట్టుకొని వాళ్ళని బతిలాడతాను. మీరు ఎందుకు వచ్చిళ్ళు అంటే మేము చితక నుంచి వచ్చినాం, మేము దౌర్జన్యం చేస్తానని వచ్చినాం, మేము మిమ్మల్ని చంపుతాం, నీ కొడుకు ఇప్పుడు ఫస్ట్ సారి చెప్పుడు, మళ్ళీ వాడిని బయటికి రానివ్వని బయటికి పంపియమ్మా, నేను చంపిడిచి పెడతా అంటే మేము ఏం తిన్నాం. అరే లంజోడక గట్టవ దాటద్దు, లంజోడక మొలకతే సావదింగుతాం, మేము లంజోడక చంపుతా నేను ఒక్కడంటే ನಾವು ములుగు నుంచి వచ్చినాం. మేము ములుగు నుంచి వచ్చినాం. ఎందుకు వచ్చిళ్ళు మీరు? ములుగు నుంచి వచ్చినాం. మీరు వాళ్ళ పాలలో తెరువుకి ఎందుకు పోతారు? ఇంతమంది ఉన్నారు, తిరుపతి కాడు వాళ్ళందరూ ఎందుకు పోతారు వాళ్ళ తెరువులకు? మీరు నీ కొడుకు ఒక్కడంటే నీ కొడుకు చెప్పుకోవే భయం, నీ కొడుకు భయం చెప్పుకోవా అని అంటే, నా కొడుకు పోతలేడు అన్న, నా కొడుకు పోతలేడు బాంచని కాలు మొక్కుతా అని నేను బతిలాడిన కొద్దీ వాళ్ళు వచ్చి తలుపు బడెలు అని తంతా అంటే నా కొడుకు సెల్లు వీడియో చేస్తాను. ఇట్లా తిత్తా అంటే, ఎందుకు తిత్తాను రా వీడియో, లంజోడక నీ అమ్మని దెంగుతున్నావు, ఇప్పుడు వచ్చింది విట్టిగా రా, ఇక మళ్ళీ ఇడిచిపెట్టా నేను, ఇంకా లంజోడక సావ దెంగుతా, లంజోడక నీ కొడుకుని పంపి బయటికి, నీ కొడుకుని పంపి ఆయన వచ్చి నాకు ఇంకొక వ్యక్తి వచ్చి అద్దాలు పెట్టుకుని ఆయన వచ్చి, అమ్మ ఇలా గతం అంతా నాకు చెప్పలే, నేను వట్టిగా వచ్చిన, నాకు 10-15 ఎకరాల ఆస్తి ఉన్నది, నాకు నేను రాలే అంటే వాళ్ళు ఎందుకు వచ్చిళ్ళు, మీరు ఎందుకు తోలిళ్ళు ఏమలా అంటే, మేము పైసలు తీసుకొని వచ్చినాం అమ్మ, మాకు పని కావాలని. ఇటుకలతో డోర్ తీయకపోయేసరికి ఇటుక పిల్లలతోటి మా తలుపులో మొత్తం డ్యామేజ్ చేసి వాళ్ళకి వెళ్ళి కర్రలు పెట్టి ఒత్తిళ్ళు. నేను 100 ఏళ్ళు కాలేసి అని ఇరుగు పొరుగు వాళ్ళందరూ లేచి వచ్చేసరికి వీళ్ళు గతం పరాయిలు. వాళ్ళు పరారైనప్పుడు కూడా మా పాలే వాళ్ళనేటువంటి వాళ్ళకి అనుచరులు ఉన్నోళ్ళు, సీతక్క అనుచరులను రప్పించిన వాళ్ళు ఇక్కడనే దిగుతారు. వాళ్ళకు మద్దతుగా ఉండి వాళ్ళను సేఫ్గా బయటికి పంపించారు. వాళ్ళు వచ్చేది చూసి అందరినీ వెళ్ళిపోయి వాళ్ళు రాగానే కొంచెం మాకు న్యాయం చేయండి. నా ఇంటి మీదకి ఇది శాంపేట ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి నమస్కారం చెప్తున్నాను సార్. దయచేసి వీరి మీద యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయండి సార్. ఇంతకుముందు కూడా నన్ను బండి మీద 2-3 సార్లు వస్తుంటే దౌర్జన్యంగా ఆపి బెదిరించాలి, కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు, వీళ్ళు ఎవరు అనుకున్నాను సార్. ఇవాళ నా ఇంటి మీదకి వచ్చి మీ సీత కన్సర్లమని చెప్పి మరి నువ్వు భూమి మీదకి పోవద్దు, జాగ మీదకి పోవద్దు అని మరీ నన్ను బెదిరించిపోతా సార్. వీళ్ళతో నాకు ప్రాణహాని ఉన్నది, నాకు న్యాయం చేయండి సార్. అన్న అందరికీ నమస్తే. నా పేరు రాజు. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నా. రాత్రి నా మీద కొంతమంది దుండగులు, గుర్తు తెలియని దుండగులు 1:30 సుమారు 1:40 అవుతుందన్న నా మీద అటాక్ చేసిళ్ళు.
ఇంటి దగ్గరికి వచ్చి డోర్లు కొట్టుకుంటూ నేను మీ దోస్తులు రా, నువ్వు బయటికి రా, నీతో మాట్లాడాలని చెప్పేసి నా డోర్లు కొడుతుంటే నేను వాళ్ళ వేషధారణ చూసి భయపడి డోర్ తీయలేదు. మేము సీతక్క అనుచరులం రా, నువ్వు ఇక్కడ ఎవరినో బెదిరిస్తున్నావట, వాళ్ళు తిరిగిపోతున్నావట, వాళ్ళు మాకు సుఫారు ఇచ్చిండ్రా. నా పేరు అభినయ్ రా, నేను సీతక్క అనుచరుణ్ణి. అభినయ్ అండ్ చక్రి అంటే ఇద్దరు రకం వచ్చి ఈ కిటికీలోకి వెళ్ళి కర్రలతో కొట్టుకుంటే ఇటుక పిల్లలతో ఈ డోర్ను కొట్టిళ్ళు. వాళ్ళతో మాకు ప్రాణభయం ఉన్నది. ఈ అనుచరులకు, సీతక్క అనుచరులకు మా వాడ మీద ఉన్న మా పాలలకు కొద్దిగా దగ్గరికి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో మాకు తిట్టున్నది. దయచేసి మాకు న్యాయం చేయండి. నేను ఒక్కనే వాళ్ళ మీద ఉంటాను. కొంచెం నన్ను చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మీకు అందరి దండాలు పెడతాం. జనానికి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంఆర్ఓలకు, ఎస్ఐలకు, పిఐలకు అందరికీ నమస్తే, అందరికీ ధన్యవాదాలు. నా భర్త చచ్చిపోయి ఇప్పుడు 14 సంవత్సరాలు. నేను 10 ఏళ్ళు గొర్రె కాసి చిన్న బిడ్డ పెళ్లి చేసుకొని నా కొడుకుని కడపండ కట్టుకొని సాదుకున్నా. నా కొడుకు లేని జీవితం అయితే నాకు ఉండదు. నా కొడుకు రాత్రి 11 గంటలకు వస్తాడు, రాత్రి 10 గంటలకు వస్తాడు. ఒక అయ్య కాడున్నాడు, రాజ్యమంతా తిరిగేస్తాడు. నా కొడుకు ఎక్కడ సతీష్ గార్డెన్ కూడా పోతాడు. నా కొడుకు మన రాత్రి 11 గంటలకు ఫోన్ వస్తే కూడా రాత్రి 11 గంటలకు ఉరికిండు సార్ ఫోన్ చేస్తే. మీకు అందరికి దయచేసి నా ఇల్లు కాపాడు, ఇల్లు బాంచాను, నన్ను ఉండవంటే ఉంటాం. గతంలో కూడా ఇంతకుముందు జరిగిన పంచాయతీలలో స్టేషన్ పోతే కూడా మేము సీతక్క కన్సర్లో సీతక్క పిఎల్ అని చెప్పుకొని స్టేషన్లో కూడా ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు కేసులు పెట్టినా కూడా తప్పించుకొని వచ్చి మా మీద దౌర్జన్యంగా కూడా కేసులు పెట్టిస్తున్నారు వీళ్ళు. దయచేసి నాకు న్యాయం చేయండి అని కోరుతున్నాను. మేము కోర్టు ద్వారా కూడా ఇట్లా చేస్తాను సార్, చేస్తాను. మీకు దయచేసి మీకు దండాలు పెడతాం. నా భర్త పగలు రాత్రి అనే టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. ఆయన ఒక దగ్గర పని చేస్తాడు. ఆయన చేస్తేనే మేము మా బ్రతుకు. ఆయన ఒక్కరిని ఎక్కడన్నా యూజ్ చేయమన్నా చేస్తే మేము ఎట్లా బ్రతకాలి? మీకు అందరికి దయచేసి మీరు అందరూ నా కొడుకు మీద ఒక కన్నే ఇల్లు బాంచను. మా అందరికి ప్రాణ భయం ఉన్నది వీళ్ళతోటి. సీతక్క అనుచరులని వచ్చి నైట్ మమ్మల్ని బెదిరించి ఇల్లు కొడతామని బయటికి రారా అంటే నా భర్తను మేము బయటికి రానివ్వలేదు. ఆ డోర్లు దగ్గర మేము డోర్లు బాగాలేవు మాయి. నా భర్తకి ప్రాణ భయం ఉన్నది. సీతక్క అనుచరులం అని వచ్చి వాళ్ళ పిఏలం మేము అని చెప్పి మాకు అభినయ్, చక్రి అనే వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేసిళ్ళు మా మీద. చెప్పమ్మా. నా కొడుకు అక్కడ వేరే హాస్పిటల్ కాడ పనిచేస్తాడు. అట్లాంటి రోడ్డు మీద దాడి జరిగినాక సీతక్క పియ్యలం అని అనుసరణను ఇంకొక వ్యక్తి వాళ్ళిద్దరు రకం వచ్చి వాళ్ళ నలుగురు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి కారు పట్టుకొని అక్కడ ఉండి ఇక్కడ లొల్లి చేసి దౌర్జన్యం చేసి తలుపుది అని శాఖలు చూపిస్తే అంటే మేము భయపడి తలుపులు తీయలే. తలుపులకు అడ్డం అనుచరులకు మద్దతుగా మా పాలెలు ఉన్నాడు. కొంచెం కాపాడండి. వాళ్ళు మా ఇంటి పక్క బండి మా పాలెలు ఉన్నారు, మా బాబాయిలు. వాళ్ళకి ఆ సీతాకాంక్షలకు సుఫారు ఇచ్చి నన్ను లేపేయడానికి డబ్బులు ఇచ్చేలాట. వాళ్ళు పదే మేము సుఫారు తీసుకున్నారు, నేను చంపడానికి వచ్చిన, నువ్వు బయటికి రారా అంటున్నారు. వాళ్ళ నుంచి మాకు థ్రెడ్ ఉన్నది, మమ్మల్ని కాపాడాలని అందరికీ కోరుకుంటా. సారు 1ంటికి వచ్చిళ్ళు. వాళ్ళు 1:30కి వచ్చి రాజు అని పిలుస్తా అంటే అందరికీ దయచేసి 1 నుండి మాకు ప్రాణ భయం ఉన్నది. వాళ్ళు వచ్చి తలుపులు కొట్టి లేపంగానే నేను లేచి రాజు వాళ్ళు అచ్చులు వీడని ఫ్రెండ్ ఆటర్ నా కొడుకుని లేపుకొచ్చిన వద్దు. కానీ ఇక్కడ ఆకిట్లో ఒక్క ఆయన ఉన్నాడు, ఒక బల్ల మీద ఒక్క ఆయన ఉన్నాడు, అక్కడ జాలికాడ ఒక్క ఆయన ఉన్నాడు. ఉండి నేను నన్ను నా ముచ్చట ఏర్పడతలేదారా, నీకు నా మాట ఏర్పడతలేదారా అంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు, పొదిరి మాట్లాడదాం పో, ఎవరో నాకు తెలియదు, పొదిరి మాట్లాడదాం పొమ్మని అంటే, అరే పొదిరి మాట్లాడతాడు లంజోడు. కానీ కథ ఇంకొక ఆయన ఇంటికలు ఉన్నాయి, గల్ల ఎగిరేసుకుంటే లంజోడక బయటికి రాని అనుతాడు. నా కొడుకు సెల్లుదేమని అన్నాక ఈ సెల్లు విడేసి ఏం చేస్తారు లంజోడక, మేము ములుగు నుండి వచ్చిన వారు లంజోడక, ఎందరితోటి పెట్టుకుంటారు జవడాలు, ఎందరితో పెట్టుకుని చిన్న పిల్లల బేవర్స్ చేస్తాను వాడు లంజ కొడక, కాకిల్ల పాకే ముద్దు, పిట్టక ముద్దు అనుకుంటా అక్కడి నుంచి ఇక్కడికి ఉరికి వచ్చి తలుపు దంతా అంటే నేను బియ్యం బస్తా అడ్డం పెట్టిన. నా కోడలు ఒక్క తలుపు నేను ఆపరేషన్ చేయించుకొని ఏడికి 15 రోజులు సార్, 15 రోజులు అవుతుంది సార్. నేను నాకు నడవచ్చలేదు, నా కడుపులో పైపు ఉన్నది, కిడ్నాపింగ్ అయింది ఇక్కడ మన రోడ్ కాడ అదారాలు అయింది. ఈ బాధ నా కొడుకు నాకు ప్రాణభయం ఉన్నది సార్. నా కొడుకు ఒక హాస్పిటల్లో చేస్తాడు. మీకు అందరు దయచేసి నన్ను ఒక నామినేషన్ బాంచని కాలు మొక్కుతా. మాకు ముగ్గురికి, నా కొడుకు మా ముగ్గురికి ప్రాణభయం ఉన్నది. నేను ఒక్కదాన్ని ఇంట్లో వండుకుంటా సార్. వాళ్ళు పోయినాక చిల్లు పెట్టి సీసీ కెమెరాలు ఉన్నాయి 3, ఇటు నుంచి గేటుకు తాళం పెట్టుకుంటా. నేను వాళ్ళ భయ్యాలకే 3 సీసీ కెమెరాలు పెట్టుకొని నేను తాళం తెస్తా సార్. పోయినాక తిరిగేస్తా సార్. నేను ఇదే రోడ్డు బాటే మడేస్తా. వాళ్ళు తిట్టుకుంటా, వాళ్ళ మాటలు కాదు. మేము సీతక్క పియ్యలం, అరే లంజోడక సీతక్క మనసులో మేము చంపుతా, నిన్ను లంజోడక చంపుతా అని గతం కింద మా వాళ్ళకు మాకు గొడవలు అయినాయి. గొడవలు అయితే అభినయ్ అని చెప్పిండు ఆయన. అనుకుంటా పోతాండు నేను అభినయ్ రా అని. సీతక్క పియ్యలో సీతక్క కాడ ఉంటాం మేము. సీతక్క వచ్చినాం మేము.
మించి కింద ఉంటాం లంజోడక చంపుతాం మొలుగు గడ్డ దాటి చంపుతాం అరే లంజోడక గట్టమ్మ దాటి చంపుతాం లంజోడక నీ అమ్మని దెంగుతూ లంజోడక చిన్న చిన్న పోరగాళ్ళు వ్యవహారం చేస్తారా తిరుపతి కాడ ఖరా చేస్తారా తిరుపతి కాడ రా అని ఒక్కడికి 10 సార్లు అంటాం పియ్యలం బాగా తాగి చిదక్క పియ్యలం మీ చిదక్క మనసులం మేము వచ్చినాం ఇంటి మీద దౌర్జన్యానికి అని అనుకుంటా మొలుగు గడ్డ దాటద్ర లంజోడక గట్టవ దాటద్ర లంజోడక మొలుగు కత్తే చంపుతా లంజోడక నిన్ను సావదింగుతా లంజోడక గట్టవ దాటి సావదింగుతా లంజోడక నీ అమ్మని దింగుతా ఇప్పుడు వారిని ఇచ్చిపోతాను రా మళ్ళీసారి వస్తాం అని అటు పోయి మళ్ళీ ఇటు వచ్చి ఇంకొక ఆయన వ్యక్తి వచ్చి అమ్మ ఎందుకమ్మ నీ కొడుకు 10 మందితో గొడవలు 10 మందితో పిల్లల సంపుతానని తిరుగుతానమ్మని కొడుకు చెప్పుకోవమ్మ బుద్ధి నాకు ఏది తెలియదమ్మా మీ విషయం అంతా కొని ఇక పెట్టండి అని. నా పేరు బాబురాజు. మా నాన్న లేడు, చనిపోయిండు. ఆయన పేరు బాబురాజు అన్న. అమ్మ పేరు బాబు రజిత. మా భార్య పేరు బాబు మన్విత. నా కొడుకు పేరు బాబు వర్ధన్. విలేజ్, శాంపేట మండలం, హన్మకొండ జిల్లా.